ఆ ప్యాలెస్ను ఎలా వాడుకోవాలి, ఏం చెయ్యాలి? 18 నెలల నుంచి కూటమి పెద్దల్ని వేధిస్తున్న ప్రశ్న. రోజులు గడుస్తున్నాయి, కానీ దీనిపై ఎలాంటి ఫైనల్ రిజల్ట్ తేలలేదు. ఇంకెన్నాళ్ళు అంటూ విమర్శలు పెరిగిపోయాయి. దీంతో కూటమి ప్రభుత్వం ఈ విషయంపై స్పీడ్ పెంచింది. మంత్రుల కమిటీ నిర్వహించింది. నాంచేది లేదు, ఇక తేల్చుడే అంటూ ఫైనల్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఏంటి? ఆ ఫైనల్ డెసిషన్ ఏంటి? రిషికొండ భవనం వినియోగంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో రిషికొండపై సుమారు 450 కోట్లతో పర్యాటక శాఖ భవనాలను నిర్మించిన విషయం తెలిసిందే. పర్యాటక శాఖ భవనాలుగా చెప్పినా అప్పటి సీఎం జగన్ క్యాంపు కార్యాలయం కోసమే విలాసవంతమైన భవనాలను నిర్మించారని నాటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం విమర్శలు చేస్తోంది. ఇక వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఈ భవనాలను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం తీవ్ర తర్జన భర్జన పడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రివర్గ ప్రముఖులు, కూటమి నేతలు రిషికొండ భవనాల వినియోగంపై తీవ్ర చర్చలు జరిపారు. అసెంబ్లీ వేదికగా కూడా చర్చించిన భవనాల వినియోగంపై ఒక నిర్ణయానికి రాలేకపోయారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని గతంలో నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశంతో రిషికొండ భవనాల వినియోగంపై పర్యాటక శాఖ పలువురి అభిప్రాయాలను సేకరించింది. ఒకప్పుడు ఏడాదికి 8 కోట్ల ఆదాయం ఇచ్చే పున్నమి రిసార్ట్స్ రిషికొండపై ఉండేవని, వాటిని తొలగించి నిర్మించిన భవనాల వల్ల ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాకపోగా నెలకు 20 నుంచి 30 లక్షల వృధాగా ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం అంటోంది. ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ భవనాలను లీజుకు అడిగినట్లు పర్యాటక శాఖ మంత్రివర్గ ఉపసంఘం దృష్టికి తీసుకొచ్చింది. ప్రభుత్వానికి గుద్దుబండగా మారిన రిషికొండ భవనాలను వినియోగించడానికి టాటా, అట్మాస్ఫియర్ కోర్, హెచ్సిఎల్, హెచ్ఆర్ఐ హోటల్స్ ముందుకొచ్చాయని పర్యాటక శాఖ ప్రభుత్వానికి నివేదించింది. దీంతో రిషికొండ ప్యాలెస్ నిర్వహణ నుంచి తప్పుకుని ప్రైవేట్ సంస్థలకు అప్పగించేలా ప్రభుత్వానికి అవకాశం లభించినట్లయిందని అంటున్నారు. అదేవిధంగా కొన్ని అంతర్జాతీయ సంస్థలు సైతం రిషికొండ భవనాల లీజుపై ఆసక్తి కనబరుస్తున్నట్లు చెబుతున్నారు. ఒకటికి మించిన సంస్థలు రిషికొండ భవనాల వినియోగంపై ముందుకు రావడంతో ప్రభుత్వ నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది. గత 18 నెలలుగా తీవ్ర తర్జన భర్జనకు గురైన అంశంపై నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఎట్టకేలకు ప్రభుత్వానికి లభించినట్లుగా చెబుతున్నారు. వృధాగా ఉన్న ఈ భవనాలను వినియోగించడంతో పాటు వాటి కోసం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు తగ్గించడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు నిర్ణయానికి వచ్చారు. కేబినెట్ దృష్టికి తీసుకువెళ్లే ముందు సీఎం చంద్రబాబుతోనూ ఈ అంశంపై చర్చించాల్సిన అవసరం ఉంటుందంటున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు రిషికొండకు మోక్షం కల్పించే విధంగా ప్రభుత్వం సీరియస్ గా చర్చిస్తోందని అంటున్నారు. గత ప్రభుత్వంలో విమర్శలకు కేంద్రంగా మారిన రిషికొండ భవనాలను ఏం చేస్తారన్న విషయమై ప్రజలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో నిర్మించిన భవనాలను ప్రజల సందర్శనకు ఉంచాలనే ప్రతిపాదన కూడా ప్రభుత్వం పరిశీలించింది. అయితే ఇది ప్రభుత్వానికి భారంగా మారే అవకాశం ఉందన్న కారణంతో ప్రైవేటుకు అప్పగించాలనే ప్రతిపాదననే ఎక్కువగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరులో రిషికొండపై క్లారిటీ వచ్చేసే అవకాశం కనిపిస్తోంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.